నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్కు చెడ్డ రోజులు రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చేసినాయి. కానీ ఇప్పటికైనా అక్కడ యువత మీరు మేల్కోకుంటే హైదరాబాద్ అనేది దొంగ దొరికిందని కానీ దొరకబట్టిండు. మీరు ఇప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ యువకులు మేల్కోకపోతే మీకు క్రైస్తవ సోదరులను చూస్తే శత్రువులాగా భావిస్తారు, లేకపోతే హిందువుల సోదరులను చూస్తే ముస్లింలు శత్రువులుగా భావిస్తారు. ఇది అతిపెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అక్కడ పెట్టిండు. ఈ హత్యలో అదే రాజుబోడ అమెరికా సోదరుడు చెప్పినట్టుగా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. మొన్న రిలీజ్ చేసిన ఒక వీడియోలో, అది మనం చూపించకూడదు, అందులో ఒక పెద్ద కంటైనర్ లారీ అడ్డం పెట్టి ఆ పక్కన ప్రవీణ్ పగడాల గారి మీద భయంకరమైన దాడి చేసి ఆయన హింసిస్తున్న వీడియో బయటకు వచ్చింది. అనేక సాక్ష్యాలు దొరికినాయి. ఇప్పుడు కుడిదిలో పడ్డ ఎలుకలాగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు ఆగమాగమవుతున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమని ఇవ్వాలనేది వాళ్ళకు అంతు చిక్కుతలేదు. ఎందుకంటే ఆయన దారుణంగా హింసించి దారుణంగా చంపేసిండ్రు. అది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్, అది